అందరూ నమస్కారం. గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి. నేను మీ చాటర్ రమేష్ని. ఇవాళ మనం చూసేది ఏంటంటే చిన్న చిన్న స్టాక్స్ ఏవైతే ఉంటాయో అంటే వాటిని పెన్నీ స్టాక్స్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో అంటారనమాట. అసలు ఈ పెన్నీ స్టాకుల్లో మనం డబ్బులు పెట్టచ్చా పెట్టకూడదా అని దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అందుకంటే ముందర ఒకవేళ మీరు కనుక మా ఈ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. ఎందుకంటే ఇలాంటి ఎన్నో అవసరమైన వీడియోలు, ఎడ్యుకేటివ్ వీడియోస్ మాత్రమే మీ దగ్గర మేము తీసుకొస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఇవాళ మనం చూడబోయేది ఏంటంటే అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, వాటికి ఉండే లక్షణాలు ఏంటి, అలాగే అందులో ఉండే లాభాలు ఏంటి, అలాగే రిస్క్లు ఏంటి, భయాలు ఏంటి మనకి ఉండేవి, అలాగే వీటిల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా అన్న దాని గురించి పూర్తిగా విశ్లేషిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటంటే నిజానికి మన భారతదేశంలో చూస్తే కనుక ఏదైనా స్టాక్ కనుక ప్రస్తుతం మార్కెట్లో 10 రూపాయల కంటే తక్కువ మెన్షన్ అయి ఉంటే కనుక దాన్ని పెన్నీ స్టాక్ అని అంటాం అని చెప్పి మనకు తెలుస్తుంది. అదే యూఎస్ మార్కెట్లో చూసామనుకోండి, ఈ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అని చెప్పి ఒకటి ఉంది. మనకి ఇక్కడ సెబీ ఎట్లా ఉందో వాళ్ళకి అక్కడ ఎస్ఈసి అని చెప్పి ఉందన్నమాట. వాళ్ళు ఏం చెప్పారంటే కనుక ఏదైనా షేర్ యొక్క ప్రైసు ధర కనుక $5 కంటే తక్కువ ఉంటే దాన్ని పెన్నీ స్టాక్ అంటారని చెప్పి యూఎస్లో అంటారు. కాకపోతే ఇండియాలో ఏంటంటే 10 రూపాయల కంటే తక్కువ ఉండే ప్రతి స్టాక్ని కూడా పెన్నీ స్టాక్ అని అంటామని చెప్పి ఇక్కడ మనం భావిస్తున్నాం ఇండియాలో. సో ఈ పెన్నీ స్టాక్స్కి చాలా ఇంపార్టెంట్ లక్షణాలు కొన్ని ఉన్నాయి. ఆ లక్షణాల్లో మొదటిది ఏంటంటే కనుక చాలా తక్కువ ప్రైస్ ఉంటుందండి. జనరల్గా ఇందాక చెప్పినట్టు ఈ స్టాక్స్ అన్నిటికీ కూడా 10 రూపాయల కంటే తక్కువలో ఉండడం, అలాగే ఇది ఎక్కువగా అసలు జనాలు బార్గెన్ చేయడానికి అవసరం లేకుండా చాలా తక్కువ రేట్లో ఉండడం అన్నది ఒక ముఖ్య అంశంగా మనం భావించవచ్చు. ఇంకో విషయం ఏంటంటే దాని ధర 10 రూపాయలు ఉన్నా కానీ దాని వాల్యూ 10 రూపాయలు ఉందా లేదా అన్నది మనకు తెలియదు. నిజంగా అది దాని యొక్క ధర 10 రూపాయలు ఉన్నా కానీ దాని యొక్క వాల్యూ 10 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే తక్కువ ఉండొచ్చు. కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి ట్రేడ్ అయ్యేది 10 రూపాయల కంటే తక్కువ ఉంది. సో అందుకని చెప్పి చాలామంది దీని మీద మొగ్గు చూపుతూ ఉంటారనమాట. అయితే ఈ అంశం దగ్గర మనం చాలా ముఖ్యంగా ఒకటి గమనించాలి. బెంజమిన్ గ్రహాం గారు ఒక చాలా మంచి మాట ఒకటి చెప్పారండి. ప్రైస్ అన్నది ఏంటంటే, ప్రైస్ అంటే ధర అంటే ఏంటంటే కనుక మనం ఏం కడుతున్నామో, మనం ఏమి ఇస్తున్నామో దాన్ని ధర అంటాం. కానీ వాల్యూ అన్నది ఏదైతే ఉందో అది మనం తీసుకునేది, దాని యొక్క విలువ ఎంత అనేది మనం ఎంత వస్తుంది మనకు అన్న దాన్ని బట్టి విలువని అంచనా వేస్తాం. కాకపోతే ధర అన్నది మనం కట్టేదన్నమాట. సో ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే పెన్నీ స్టాక్స్లో ధర గురించి మాత్రమే మాట్లాడుతున్నాం తప్పితే దాని యొక్క వాల్యూ ఎంత అన్న దాని గురించి మనం అసలు ఇక్కడ డిస్కస్ చేయట్లేదు. సో దాని యొక్క వాల్యూ అన్నది ఎక్కువగాను ఉండొచ్చు, తక్కువగాను ఉండొచ్చు. కానీ ధర మాత్రం 10 రూపాయలు లేకపోతే దానికంటే తక్కువ ఉందని చెప్పి మనం పెన్నీ స్టాక్స్లో అర్థం చేసుకోవాలి. ఇంకో రెండో ముఖ్యమైన లక్షణం ఈ పెన్నీ స్టాక్స్కి ఉండేది ఏంటంటే చాలా తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటుందండి. అసలు మార్కెట్ క్యాప్ అంటే ఏంటంటే మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం ఏదైతే ఉందో అందులో ఈ కంపెనీకి ఎంత వాల్యూ ఉంది అన్న చూస్తే కనుక జనరల్గా ఈ పెన్నీ స్టాక్స్ అన్నింటికి కూడా 100 కోట్ల కంటే కూడా తక్కువ ఉంటుంది అన్నమాట మార్కెట్ క్యాపిటలైజేషన్. సో అలాంటి పరిస్థితుల్లో వాటిని పెన్నీ స్టాక్స్ అంటామని చెప్పి మనకు తెలుస్తుంది. ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవి ఎక్కువగా ట్రేడ్ కావండి. ఎందుకంటే చాలామంది జనాలు ఈ పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే పెద్దగా ట్రేడింగ్ చేసేవాళ్ళు, లేకపోతే ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా పెన్నీ స్టాక్స్ని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అందుకని చెప్పి ఈ స్టాక్స్ కొనడాలు అమ్మడాలు అన్నది ఎక్కువగా జరగకపోవచ్చు. సో దానివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇల్లిక్విడిటీ అన్నది ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఈ షేర్లకి. అలాగే ఇంకొక చాలా ముఖ్యమైన లక్షణం ఏంటంటే కనుక చాలా స్పెక్యులేటివ్గా ఉంటుందండి ఈ పెన్నీ స్టాక్స్ అన్నవి. ఎందుకనంటే ఎంతో తక్కువ మంది ఈ కంపెనీలో షేర్లు కొనేసి ఉంచుకుని ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు ఈ షేర్ యొక్క ప్రైస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ చాలా ఉంటుంది వాళ్ళకి. కొంతమంది 1,00,000 షేర్లు 10 రూపాయలకో లేకపోతే 5 రూపాయలకో కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళకి ఈ కంపెనీ మీద ఉండే అవగాహన లేకపోతే ఆ కంపెనీ మీద వాళ్ళు చేయగలిగే రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దానివల్ల వాళ్ళు ఆ గేమింగ్ ఏదైతే ఉంటుందో, స్పెక్యులేషన్ ఏదైతే ఆడగలరో అవన్నీ కూడా చాలా బాగా చేయగలుగుతారు. అలాంటి పరిస్థితుల్లో ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ మీలాంటి నాలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాలటైలిటీ అంటే షేర్ ప్రైస్ 10 రూపాయల నుంచి రూపాయికి పడిపోవడానికో లేకపోతే 10 రూపాయల నుంచి 100 రూపాయలు అవడానికో కూడా వాలటైలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు వాలటైలిటీ అంటే ఈ షేర్ ప్రైస్ మారడం అనమాట. ఆ మార్పు అన్నది చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో దానివల్ల
మనకి రిస్క్ అన్నది ఎక్కువ ఈ షేర్లలో అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే అసలు పెన్నీ స్టాకుల్లో మనకు ఉండే లాభాలు ఏంటి అన్న చూస్తే కనుక నిజానికి మొదట్లో స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఎంటర్ అవుతున్నారో మొదట ఇన్వెస్ట్ చేసేటప్పుడు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటాను నేనైతే. ఎందుకంటే ఇందులో మీకు ఈజీగా ఉంటుంది నేర్చుకోవడానికి. ఒక స్టాక్ మూమెంట్ ఎట్లా ఉంది, అది దాని యొక్క ప్రైస్ పెరుగుతుందా తగ్గుతుందా, ఆ మూమెంట్ అన్నది మనం ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం. అందుకని చెప్పి బిగినర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ పర్ఫెక్ట్ అని అంటాను నేనైతే స్టాక్ మార్కెట్లో. అలాగే ఈ పెన్నీ స్టాక్స్ ఏవైతే ఉంటాయో దానికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టక్కలేదు మనం. ఇది ఎక్కువగా డబ్బులు మనం ఇన్వెస్ట్ చేస్తేనే కానీ, ఓ 1000 1,00,000 పెడితేనే కానీ నాకు 1 షేరు 2 షేర్లు రావు అన్న పరిస్థితి దీనికి లేదు అసలు. సో అందుకని దానివల్ల ఏమవుతుందంటే మనం ఒక్కొక్క షేర్ని 10 రూపాయల్లో కొనుక్కుంటున్నప్పుడు ఓ 100 షేర్లు కొన్నా కానీ 1000 రూపాయలే కదా. సో అలాంటి పరిస్థితుల్లో మనకి ఎక్కువగా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి మనం ఈ షేర్లు కొనుక్కోవాలి అన్న పరిస్థితి అసలు ఉండదన్నమాట. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక్క షేర్ మాత్రమే పెన్నీ స్టాక్స్ కొనుక్కోకుండా 10-15 పెన్నీ స్టాక్స్ కొనుక్కుని కూడా మనం ఇనీషియల్గా ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకుని వాటిల్లో మనం ట్రేడింగ్ చేసుకోవడం లేకపోతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అన్నది కూడా మనం చేసుకోవచ్చు నిజానికి. అలాగే ఈ పెన్నీ స్టాక్స్లో చాలా పొటెన్షియల్ ఉంటుందండి ఎక్కువ రిటర్న్స్ రావడానికి. ఎందుకని అంటున్నానంటే కనుక ఇవాళ ఆ కంపెనీ యొక్క షేరు తక్కువకి సేల్ అవుతుందంటే దాంట్లో ఫ్యూచర్లో ఏదో పొటెన్షియల్ ఉందనే కదా ఎవరో ఒకరు దీంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎప్పుడైతే కనుక ఆ కంపెనీ టర్న్ అరౌండ్ అవుతుందో ఆ రోజు నుంచి ఆ కంపెనీ వాల్యుయేషన్ చాలా హైగా ఉంటుంది. అప్పుడు ఈ షేర్ ఏదైతే ఉందో మనం కొనుక్కున్న షేరు దాని వాల్యూ చాలా ఎక్కువ ఉండడంతో మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మన వాళ్ళు కొనుక్కునేది 10 రూపాయలకి ఒక సంవత్సరంలోనో 2 సంవత్సరంలో 100 రూపాయలు ఏందనుకోండి, మంచిదే కదా, మనకి 10 రెట్లు డబ్బు వచ్చినట్టు. సో అది మంచి వాల్యూ వస్తుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి బెస్ట్ ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే కనుక సింఫనీ లిమిటెడ్ అని చెప్పి, వైభవ్ గ్లోబల్ అని చెప్పి ఇవన్నీ కూడా 2009లో చూస్తే కనుక పెన్నీ స్టాక్స్గా ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తే కనుక 100 రెట్లు సంపాదించారండి ఆ రేట్ కంటే కూడా. సో అందుకని చెప్పి ఖచ్చితంగా పెన్నీ స్టాక్స్లో మనం డబ్బులు సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఎక్కువగానే ఉంటుందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఇవి ఒక పక్కన లాభాలు, అలాగని చెప్పి నష్టాలు లేకుండా లేవు, అలాగే రిస్కులు లేవని కాదు. రిస్కులు ఏంటంటే కనుక మొదటిది అసలు ఇవన్నీ కూడా చిన్న చిన్న కంపెనీలు. ఇలాంటి చిన్న చిన్న కంపెనీలు స్టాక్ మార్కెట్లో అప్డేట్ లిస్ట్ అయ్యి ఉన్నాయంటే ఇవి ఉంటాయో ఊడిపోతాయో తెలియదు మన పరిస్థితి. ఎందుకనంటే కొంతమంది పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్షియల్ గేమర్స్ ఎవరైతే ఉంటారో లేకపోతే ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తలుచుకున్నారంటే కనుక కంపెనీని గల్లం చేసేయగలరు. సో అలాంటి పరిస్థితుల్లో అసలు ఈ కంపెనీ ఖచ్చితంగా సక్సీడ్ అవుతుందా లేదా ఆ ప్రూఫ్ లేదు మనకి. అన్ప్రూవెన్ కంపెనీస్ ఇవన్నీ. సో అందుకని చెప్పి కొత్తగా ఏమైనా కంపెనీలు వచ్చి ఈ కంపెనీని బీట్అవుట్ చేసేలాగా కంపెనీలు వచ్చాయనుకోండి, ఈ కంపెనీ ఉంటుందా ఓడిపోతుందా అన్నది మనకు తెలియదు. సో అందుకని చెప్పి రిస్క్ ఎక్కువ అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దీని గురించే వారన్ బఫెట్ గారు ఎప్పుడు అంటారనమాట, టర్న్ అరౌండ్స్ సెల్డమ్ టర్న్స్ అని. అంటే టర్న్ అరౌండ్ జరుగుతుంది కాదన్ను, కానీ చాలా తక్కువ సార్లు జరుగుతుంది. సో మనం పెట్టే డబ్బులన్నీ కూడా కంప్లీట్గా ఈ చిన్న చిన్న కంపెనీలో పెడితే ఎన్ని కంపెనీలు సక్సెస్ అవుతాయో మనకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఎన్ని కంపెనీల్లో మనకు మంచి రిటర్న్ వస్తుందో మనకు తెలియదు. సో అందుకని చెప్పి ఖచ్చితంగా మనం కొంచెం ఆచితూచి మంచి కంపెనీలు మనకు బాగా తెలుసు ఖచ్చితంగా సక్సీడ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే పెట్టకూడదు అసలు. రెండో ముఖ్యమైన రిస్క్ ఏంటంటే కనుక ఈ కంపెనీల్లో ఈజీగా డబ్బులు పంప్ చేయొచ్చు. అలాగే ఈ కంపెనీ వాళ్ళు ఈ షేర్ హోల్డర్లు ఏవైతే ఉంటారో వాళ్ళందరూ ఈజీగా డబ్బు అయిపోతారు, అంటే బయటికి గింటేయగలరు. ఎందుకనంటే అసలు స్టాక్ మార్కెట్లో ఈ షేర్లన్నీ కూడా ఇల్లిక్విడ్గా ఉంటాయని చెప్పాను ఇందాకే మీకు. ఇల్లిక్విడ్గా ఉన్నప్పుడు ఎవరో కొంతమందికి చేతుల్లో మాత్రమే ఈ మెజారిటీ షేర్స్ అన్నవి ఉంటాయి. సో వాళ్ళు ఏమన్నా డెసిషన్స్ తీసుకున్నారంటే మిగతా వాళ్ళందరూ వాటికి కట్టుబడి ఉండాల్సిందే. సో అలాంటి పరిస్థితుల్లో మన చేతుల్లో ఏమన్నా కంట్రోల్ ఉంటుందా, మన చేతుల్లో ఏమన్నా ఒక పవర్ ఉందా అని అడిగితే కనుక ఏం లేదని చెప్పుకోవాలి. సో అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అసలు పంపింగ్ అయినా అవ్వనివ్వండి లేకపోతే డంపింగ్ అయినా అవ్వనివ్వండి, వాళ్ళు షేర్ మార్కెట్లోంచి కొత్త ఇన్వెస్టర్లని బయటికి పంపించే అవకాశాలు లేకపోతే మ్యానిపులేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నది మనం అర్థం చేసుకోవాలి ఇందులో. సో ఇంకొక రిస్క్ ఏంటంటే కనుక ఇందాక చెప్పినట్టే ఇల్లిక్విడిటీ అసలు చాలా పెద్ద రిస్క్ అండి. అది ఇల్లిక్విడిటీ అంటే ఏంటంటే మనం షేర్ కొన్న తర్వాత మనం అమ్మాలనుకున్నప్పుడు ఎవడో కొనడానికి ఉండకపోవచ్చు. మనం కొనడానికి ఇంట్రెస్ట్ చూపించినా కూడా ఇంకోటి ఎవడో అమ్మకపోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించవచ్చు. ఓకే, ఇలాంటి పరిస్థితిని ఇల్లిక్విడిటీ అంటాం. ఈ ఇల్లిక్విడిటీ అన్నది ఈ కత్తికి 2 వైపులా పదును ఉందని చెప్పుకోవాలి మనం. ఎందుకని అంటున్నానంటే అసలు ఇల్లిక్విడిటీ అనే దానికి ఓ పక్కన మంచి ఉంది, ఇంకో పక్కన చెడు ఉంది. సో ఇది ఎట్లా వర్క్ అవుతుంది మనకి అన్నది మనకి పూర్తిగా ఆ వ్యాపారం తెలిస్తే కానీ మన వల్ల అంచనా చేయడం కుదరదు.
సో అందుకని చెప్పి ఖచ్చితంగా మనం ఒకవేళ పెన్నీ స్టాక్స్లో పెడుతున్నామంటే పూర్తిగా ఆ కంపెనీ గురించి విశ్లేషణ చేయకుండా అసలు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. సో ఇదండి అసలు పెన్నీ స్టాక్స్ అంటే ఏంటి, దానికి ఉండే లక్షణాలు ఏంటి, దాంట్లో మంచి ఏంటి చెడు ఏంటి అన్నది పూర్తిగా చెప్పుకున్నాం. అసలు ఇప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేయాలా వద్దా, పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ వేసే ముందర నన్ను అడిగితే కనుక నేనేమంటానంటే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే క్వశ్చన్ కంటే కూడా నా డబ్బు ఎక్కడ నేను ఇన్వెస్ట్ చేయాలి, అలా ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ నాకు మంచి క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది అన్న దాని గురించి ఆలోచించుకుని ఇన్వెస్ట్ చేయడం మంచిదని అంటాను నేను. అంతే తప్పితే పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అన్న క్వశ్చన్ కంటే కూడా నా డబ్బు ఎక్కడ పెడితే నాకు ఒక ప్రొటెక్టెడ్ వేగా నాకు ఒక మంచి క్యాపిటల్ అప్రిసియేషన్ వస్తుంది అన్నది మీరు ఆలోచించుకోవడం మంచిది అన్నది నా సదుద్దేశం అనమాట. సో ఇది నేను ఇచ్చే ఈ పెన్నీ స్టాక్స్ గురించి ఒక కంక్లూజన్. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో ఖచ్చితంగా నచ్చితే కనుక ఖచ్చితంగా ఎవరికైతే ఈ పెన్నీ స్టాక్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందరకు వస్తాను. అంతేకాకుండా మేము ఇటీవల కాలంలోనే గ్రో ప్లస్ అని చెప్పి ఇంకొక ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చామన్నమాట. దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అందులో మేము కెరీర్ గురించి, లేకపోతే ఆరోగ్యం గురించి, ఇన్వెస్ట్మెంట్ల గురించి, ఎంటర్ప్రెన్యూర్షిప్ గురించి ఇలా ఎన్నో రకాల టాపిక్ గురించి మేము అందులో కూడా మాట్లాడబోతున్నాం. సో అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పిన ఖచ్చితంగా మీరు దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అలాగే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ గ్రో ప్లస్ అన్నది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి. వాళ్ళకి ఎన్నో అవసరమయ్యే అంశాల గురించి, లేకపోతే ఇనీషియల్గా జాబ్లో జాయిన్ అవుతున్నారు, లేకపోతే సొంతంగా వ్యాపారం పెడుతున్నారు, వాళ్ళకి ఎలాంటి స్కిల్ సెట్స్ కావాలి, లేకపోతే ఎలాంటి మంచి మంచి విషయాలు తెలుసుకోవాలి, వాటి గురించి కూడా ఈ గ్రో ప్లస్లో అన్ని ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నాం అనమాట. అందుకని ఖచ్చితంగా దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను. నమస్కారం. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.